మనం నరసింహస్వామి ఓకే. నరసింహస్వామి యొక్క లీలని మనం వింటున్నాము. నరసింహస్వామి యొక్క లీలని వింటున్నాము. సో, నరసింహస్వామి లీలలో మనం అందులో భాగంగా మనం ఇవాళ కంటిన్యూ చేద్దాం. సో, ఒక్కసారి ఒక చిన్న రీక్యాప్ చెప్పుకుందాం. ఓకే. సో, ఇప్పటివరకు ఏం జరిగింది కథ అంటే, హిరణ్యకశిపుడు అనేటువంటి ఒక భయంకరమైనటువంటి ఒక రాక్షసుడున్నాడు. ఆ రాక్షసుడికి ఒక మంచి పుత్రుడు, ఒక భక్తుడైనటువంటి ఒక పుత్రుడున్నాడు. ఆయన పేరే ప్రహ్లాద్. తర్వాత ప్రహ్లాద్ మహారాజ్ చాలా చక్కగా భక్తి చేసేవాడు. కానీ హిరణ్యకశిపుడికి అది నచ్చేది కాదు. సో, ఆయన విధ విధాలుగా ప్రహ్లాదుడిని సంహరించడానికి ప్రయత్నం చేశాడు. కానీ అవన్నీ కూడా విఫలమైనాయి. ఆయన అటెంప్ట్స్ అన్నీ కూడా విఫలమవడం వల్ల ఆయన సరే చిన్న పిల్లవాడే కదా అని చెప్పి వదిలిపెట్టడం జరిగింది. తర్వాత చండ, అమర్క అనేటువంటి ఇద్దరు గురువులు శుక్రాచార్యుడి యొక్క కొడుకుల దగ్గర ఆయనకి విద్యాభ్యాసం నేర్పించడానికి పంపిస్తాడు. కాకపోతే ఆ చండ, అమర్క వాళ్ళు చెప్పవలసినటువంటి విద్యను విడిచిపెట్టేసి అక్కర్లేని అవిద్యని నేర్పిస్తారు. అంటే భౌతికమైనటువంటి విద్యలన్నీ కూడా నేర్పిస్తారు. ఆధ్యాత్మికమైనటువంటి భక్తి సాధన, కృష్ణ భక్తి అనేటువంటి ముఖ్యమైనటువంటి విద్యని విడిచిపెట్టేస్తారు. సో, అది మనం చెప్పుకుంటున్నాము. అక్కడ ఏం జరిగిందంటే ప్రహ్లాదుడు ఒక రోజు నాడు వాళ్ళ మిత్రులందరూ కూర్చున్నప్పుడు అసురుల యొక్క పిల్లలందరూ వాళ్ళందరిని కూర్చోబెట్టి చెప్పడం జరుగుతుందన్నమాట భక్తి గురించి. మనం యాక్చువల్‌గా ఆలోచిస్తే ఇప్పుడు చెప్పాలంటే మోర్ ఆర్ లెస్ కలియుగంలో అందరూ ఈ విధంగానే ఉన్నారు. అందరూ కూడా నాస్తికులే. లేకపోతే ఎవరు కూడా భగవంతుడిని నమ్మరు. ఇప్పుడు మనం మన స్కూల్స్‌లో ఇచ్చేటువంటి ఎడ్యుకేషన్ కూడా మనం అందులో ఒక టెక్స్ట్ బుక్‌లో కూడా భగవంతుడి గురించి ఉండదు. లేకపోతే ఒక పేజ్‌లో కూడా ఉండదు భగవంతుడి గురించి. సో, ఇలాంటి ఎడ్యుకేషన్ ఇస్తున్నారు మన ఎడ్యుకేషన్ సిస్టమ్‌లో. అది కూడా మోర్ ఆర్ లెస్ సండామర్క యూనివర్సిటీ లాంటిదే. కాబట్టి ప్రహ్లాదుడు మనకి చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడన్నమాట. మంచి భక్తి గురించి చెప్తున్నాడు. సో, మనం కూడా నేర్చుకోవాలి. మన పిల్లలకు కూడా నేర్పించాలి. సో, వాళ్ళ ఫ్రెండ్స్ అందరికి కూడా చెప్తారనమాట. ఈ విధంగా మనం భక్తి చేయాలి. భగవంతుని ప్రసన్నుని చేసుకోవాలి. భగవంతుని ప్రసన్నుడు చేసుకుంటే వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఏంటి అని చెప్తారనమాట. భగవంతుడిని ఎందుకు ప్రసన్నం చేసుకోవాలి మనం చెప్పండి? భగవంతుడి యొక్క మనం ఎందుకు ఆరాధన చేయాలి భగవంతుని ఆరాధన? భగవంతుడి ఆరాధన చేస్తే మనకున్నటువంటి కర్మలన్నీ వెళ్ళిపోతాయి కదా! అలాగే భగవంతుడి ఆరాధన చేయడం అనేది మన ధర్మం. అది మన నిత్య ధర్మం. మన భగవంతుడి యొక్క సేవకులం. అది మన ఒరిజినల్ పొజిషన్ కదా! అలాగే భగవంతుడి యొక్క ఆరాధన చేయడం ఎందుకు అంటే మనకి భక్తుడికి మధ్య ఒక సంబంధం ఆ సంబంధాన్ని మనం వెనక్కి తీసుకోవాలి. అలాగే భగవంతుడితోటి మనం ఎందుకు ఆరాధన చేయాలంటే, మనం సుఖశాంతులతోటి సంతోషంగా ఉండాలి అంటే భగవంతుడిని మనం ఆరాధన చేయాలి. భగవంతుడి యొక్క శరణాగతి పొంది ఉండాలి. భగవంతుడి శరణాగతి పొందకుండా మనకి సుఖము, శాంతి అనేవి ఎప్పటికీ దొరకవు. ఈ విషయాలన్నీ కూడా ప్రహ్లాదుడు చాలా చక్కగా వివరించడం జరిగింది. ఈ విషయాలన్నీ విన్నటువంటి ఆ పిల్లలందరూ కూడా చాలా సంతోషపడ్డారంట. సంతోషపడి అందరూ ఒక ప్రశ్న అడిగారు. "ఎప్పుడు నువ్వు నేర్చుకున్నావు ప్రహ్లాద? మేము చూసినప్పుడంతా కూడా నువ్వున్నది ఎప్పుడు మాతో పాటే ఈ యూనివర్సిటీలో ఉన్నావు. ఈ షండా అమర్క యూనివర్సిటీలోనే ఉన్నావు. మరి ఎప్పుడు నేర్చుకున్నావు ఈ నాలెడ్జ్ అంతా కూడా ఎప్పుడు ఈ భక్తి గురించి, భగవంతుడి గురించి ఈ నాలెడ్జ్ ఎప్పుడు నేర్చుకున్నావు నువ్వు?" అని అడుగుతాడు. అప్పుడు ప్రహ్లాదుడు చెప్తాడన్నమాట. ఎప్పుడైతే గనక మా నాన్నగారు మందరాచల పర్వతానికి వెళ్లారో తపస్సు చేయడానికి, అప్పుడు ఇంద్రుడు, దేవతలు అందరూ కలిసి మా రాజ్యం పైనకి రావడం జరిగింది. వచ్చి అప్పుడు మా తల్లిగారు గర్భవతి అయి ఉన్నారు. నేను ఆవిడ కడుపులో ఉన్నాను, గర్భంలో ఉన్నప్పుడు. వాళ్ళందరూ గూడా వచ్చేసి ఆహ్, కయాదుని ఆవిడ ఎవరు అంటే ప్రహ్లాదుడు గారి తల్లి గారిని ఆవిడ కిడ్నాప్ చేసుకొని తీసుకెళ్ళిపోతారు. సో, కిడ్నాప్ చేసిన తర్వాత ఆయన్ని చంపబోతే ఇంద్రుడు చంపబోతే నారదుడు వెంటనే వచ్చి ఆపుతాడన్నమాట ఇంద్రుడిని. సో, చంపవద్దు. ఆ! ఈవిడ్ని చంపవద్దు. ఎందుకంటే ఆవిడ గర్భంలో ఉన్నది రాక్షసుడు కాదు. భగవంతుడి యొక్క మహాభక్తుడు, మహాభాగవత భక్తుడు. చాలా 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 గొప్పవాడు. అలాంటి తప్పు మాత్రం దయచేసి చేయవద్దు. ఈమెని నా దగ్గర విడిచిపెట్టేసి వెళ్ళిపోండి అని చెప్తారు. తర్వాత నారదుడు కయాదు అంటే వాళ్ళ అమ్మని చక్కగా తీసుకెళ్ళి తన ఆశ్రమానికి తీసుకెళ్ళి చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఆవిడకి ఉపదేశాన్ని ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఆ! మీ నీ హస్బెండ్ వచ్చేంత వరకు ఇక్కడే ఉండమ్మా అని చెప్పేసి ఆయన చాలా మంచి ఉపదేశాన్ని ఇస్తాడన్నమాట. ఇక్కడ కూడా మనం ఏం నేర్చుకోవాలంటే ఆహ్, గర్భవతులైనటువంటి స్త్రీలు భాగవతాన్ని వినాలి. కృష్ణుడి గురించి వినాలి.
ఎందుకంటే అలా వినడం వల్ల ఏం జరుగుతుందంటే వాళ్ళకి అవకాశం దొరుకుతుందన్నమాట. ప్రహ్లాదుడు లాంటి పుత్రుడు పుట్టడానికి అవకాశం దొరుకుతుంది. అంతేగాని మనం కృష్ణుడి గురించి కానటువంటి విషయాలను ఏం విన్నా కూడా అది తప్పే. కృష్ణుడు కానటువంటి విషయాల్ని పర్టిక్యులర్‌గా భౌతిక, ఇంద్రియ విషయాల గురించి మనం విన్నట్టయితే అదే ఇంప్రెషన్స్ అనేవి కూడా పుట్టబోయే పిల్లలకి కూడా అవే ఇంప్రెషన్స్ వస్తాయి. వాళ్ళకి కూడా భక్తి అనేది దొరకదు. వాళ్ళకి భక్తి కావాలి అంటే మనం ఈ హెల్ప్ చేయాలి వాళ్ళకి. గర్భవతి అయినటువంటి స్త్రీలకి భాగవతాన్ని వినిపించడం అనేది ట్రెడిషన్. కృష్ణుడి గురించి వినిపించాలి. సో, చాలా అదృష్టవంతుడు. నారదుడు లాంటి గురువు పుట్టక ముందే ప్రహ్లాదుడికి ఉపదేశం ఇస్తున్నాడు. కాబట్టి ఈ ఉపదేశాన్ని ఇవ్వడం జరిగిందనమాట. అలా చెప్పి తర్వాత ఏం జరిగిందంటే అంటాడనమాట, "మా తల్లిగారు మర్చిపోయారండి నారదుడు ఇచ్చినటువంటి ఉపదేశాన్ని. కానీ నేను మర్చిపోలేదు. మా గురువు గారైనటువంటి నారదుడు నాకిచ్చినటువంటి ఉపదేశం నాకింకా చాలా బాగా గుర్తుంది" అని. సో, అయితే చెప్తాడనమాట. ఏం చెప్పాడంటే ఇంపార్టెంట్ ఇన్‌స్ట్రక్షన్స్. నారదుడు చెప్పినటువంటి ఇంపార్టెంట్ ఇన్‌స్ట్రక్షన్స్‌లో ఫస్ట్ ఇన్‌స్ట్రక్షన్ ఏంటి అంటే, ఉపదేశం ఏంటంటే, ఎప్పుడైనా కూడా ప్రతి మనిషి కూడా ఒక ప్రామాణికమైనటువంటి గురువుని, ఈ గురువు యొక్క శరణాగతి పొందాలి. ఆధ్యాత్మిక ఆచార్యుడి యొక్క శరణాగతిని పొంది ఆయనకి సేవను అందించాలి. చాలా భక్తి శ్రద్ధలతోటి సేవను అందించాలి. మనం చేసేటువంటి మనం అన్నీ కూడా భక్తి శ్రద్ధలతోటి మనం సేవను అందించాలి. మన గురువుకి సేవ చేయాలి. దాన్నే ఆచార్య ఉపాసనం అంటారు. సో, చాలా మంది అనుకుంటారండి, భక్తి చేయడానికి గురువు అవసరం లేదు. భక్తి చేయడానికి గురువెందుకు? యూట్యూబ్ ఉంటే చాలు అని. కానీ అది కాదు. అలా కరెక్ట్ కాదండి. మనం యూట్యూబ్ తోటి, వాట్సాప్ తోటి భక్తి చేస్తే మనం వేరే చోట్లకెళ్తాము. భగవంతుడి ధామానికి వెళ్ళలేం. కాబట్టి మనం మన సొంత తెలివితేటలతోటి మనం సొంతగా మనకు నచ్చినట్టుగా మనం చేయకూడదు. ఎందుకంటే ఎప్పుడైనా కూడా ప్రమాణం అనేది ఉంటుంది. గురువు, సాధు, శాస్త్ర. గురువు, సాధు, శాస్త్ర. ఈ మూడిటిని కూడా ప్రమాణంగా మనం చేయాలి. అది కృష్ణుడు కూడా భగవద్గీతలో చెప్తాడనమాట. ఏవం జ్ఞాత్వా కృతం కర్మ పూర్వైరపి ముముక్షుభిః. పూర్వతరం అని. అంటే ఇంతకుముందు ఏ విధంగా అయితే మహాభక్తులు గొప్పవాళ్ళు చేశారో, ఆ విధంగా వాళ్ళ అడుగుజాడలలో నడవాలి. పూర్వతరం. అంతేగాని మనం ఏదో కొత్త సిస్టమ్స్ తయారు చేయకూడదు. కొత్త సిస్టమ్ మనం తయారు చేయాల్సినటువంటి అవసరమే లేదు. ఇంతకుముందు సక్సెస్ అయినటువంటి వాళ్ళ అడుగుజాడలలో మనం నడవాలి. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఎందుకంటే ఇవాళ ఇది అడ్రెస్ చేయాల్సినటువంటి పరిస్థితి. అందరూ కూడా వాళ్ళకి తోచిన విధంగా, వాళ్ళకి నచ్చినట్టుగా టీవీలు పెట్టుకొని, ఛానెల్స్ చూసుకొని వాళ్ళు నచ్చినట్టుగా వాళ్ళు చేస్తున్నారు. ఇది కరెక్ట్ ప్రాసెస్ కాదు. భక్తి అనేది ఇలాంటి ప్రాసెస్ కాదు. మీరు ఏ భక్తుడినైనా తీసుకోండి, ఏ ఆచార్యుడినైనా తీసుకోండి, ఎంత గొప్ప ఆచార్యులు అందరూ కూడా రామానుజాచార్యుడైనా, మధ్వాచార్యుడైనా, నింబార్క స్వామైనా, విష్ణు స్వామైనా, చైతన్య మహాప్రభు అయినా, శ్రీల ప్రభుపాదైనా, భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ అయినా, భక్తి వినోద్ ఠాకూర్ అయినా, రూప గోస్వామి ఎవరైనా కూడా అలా గురువు లేకుండా వాళ్ళు నచ్చినట్టుగా పుస్తకాలు తెచ్చేసుకొని, చదివేసుకొని, అవి చేసేసి, ఇవి చేసేసి, ఇట్లా చేసి సక్సెస్ అయిన వాళ్ళు ఎవరు అసలు రికార్డెడ్ హిస్టరీలోనే లేదలా చేసిన వాళ్ళు. ఇదంతా కూడా కలియుగం యొక్క ప్రభావం. అలా చేయకూడదు. ఫస్ట్ ఇన్‌స్ట్రక్షన్ అందుకని చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ మనం ఆధ్యాత్మికమైనటువంటి గురువు దగ్గరికి వెళ్లి సేవను అందించాలి. తత్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానిన సత్వదర్శినః. ఏ విధంగా భగవంతుడిని ఆరాధించాలి అనేటువంటి ప్రశ్నను అడగాలి, తెలుసుకోవాలి. జపం చేయాలా? ఏ మంత్రాన్ని జపం చేయాలి? ఎలా జపం చేయాలి? మనం భగవంతుడి విగ్రహారాధన చేయాలంటే ఎలా చేయాలి? దానికి ఉన్నటువంటి నియమాలేంటి? ఏం చేయాలి? ఎలా చేయాలి? ఎన్నింటికి లేవాలి? ఎలా చేయాలి? అన్నీ కూడా ప్రొసీజర్ అనేవన్నీ ఉంటాయి. అన్నీ కూడా చక్కగా తెలుసుకొని ఇలా చేయాలి. అలా చేసిన తర్వాత గురువుకి మనం చక్కగా వందనాలను అర్పించి తెలుసుకోవాలి. తర్వాత అప్పుడు మనకి తెలిసొస్తుందన్నమాట జ్ఞానం. ఏంటా జ్ఞానం అంటే, సర్వేషామపి భూతానాం హరిరాత్మేశ్వర ప్రియః భూతైర్మహద్భిః స్వకృతః కృతానాం జీవ సంహితాః. అంటే సర్వేశ్వరుడు సర్వేశ్వరుడు అందరి హృదయాలలో ఉన్నటువంటి స్వామి పరమాత్మ కృష్ణ భగవానుడు, ఆయనే సర్వేశ్వరుడు అనేటువంటి విషయం మనం తెలుసుకోవాలి ఫస్ట్. తెలుసుకున్న తర్వాత ఆ భగవంతుణ్ణి మనం చాలా ఈజీగా ప్రసన్నం చేసుకోవచ్చు. ఎందుకంటే ఆయన మన హృదయంలోనే ఉన్నాడు. మన హృదయంలో ఉండేటువంటి భగవంతుణ్ణి ప్రసన్నం చేసుకోవడం ఈజీనా? లేకపోతే ఎక్కడో వేరే చోట ఉండేటువంటి వాళ్ళని మనం ప్రసన్నం చేసుకోవడం ఈజీనా? మన హృదయంలో ఎప్పుడు మనతో పాటు ఉండేటువంటి పరమాత్మని ప్రసన్నం చేసుకోవడం చాలా సులభం. దానికి కావాల్సిందల్లా ఏంటంటే మనకి మనసులో భక్తి మాత్రమే ఉండాలి. సిన్సియారిటీ, భక్తి. ఇదే అన్నిటికన్నా ఇంపార్టెంట్. సో, ఇవన్నీ కూడా ఈ విషయాలన్నీ కూడా తెలుసుకున్నటువంటి పిల్లలందరూ కూడా చాలా చక్కగా అందరూ ప్రహ్లాదుడిని
వాళ్ళు ఒప్పుకుంటారు. ఒప్పుకుని వాళ్ళందరూ కూడా చక్కగా కీర్తనలు, భక్తి అన్నీ కూడా చేయడం మొదలు పెడతారన్నమాట. సో, వాళ్ళందరూ కూడా చండ, అమర్క చెప్పినటువంటి పాఠాలన్నీ కూడా విడిచిపెట్టేస్తారు. వీళ్ళు చెప్పినటువంటి ధర్మ, అర్థ, కామ, మోక్షాలు చెప్పినటువంటి చతుర్విధ పురుషార్థాల గురించి చెప్పినటువంటి భౌతికమైన విషయాలన్నీ కూడా విడిచిపెట్టేసి భాగవత ధర్మాన్ని ఒప్పుకుంటారు. ఒప్పుకున్న తర్వాత ఏం జరిగింది అనే విషయాన్ని మనం రేపు తెలుసుకుందాం. ఓకే. తర్వాత ఏం జరిగింది? ఇప్పుడు చండామర్కులొస్తారా? ఏం జరుగుతుంది తర్వాత అనేది మనం తెలుసుకుందాం. ఓకే. హరే కృష్ణ. నెక్స్ట్ దానికెళ్దాము. నెక్స్ట్ మనము శ్రీమద్ భాగవతం శ్లోకాలను